మామూలుగా ఈ గత 12 ఏళ్ళుగా జరుగుతున్న పద్ధతి ఏంటి అంటే, వేసవి కాలం వచ్చింది అంటే 2 షిఫ్ట్‌లు లేదా 3 షిఫ్ట్‌లలో పని చేస్తారు. చేసి కొరత లేకుండా చూసుకుంటారు. లేదా జనవరికే మొత్తం రెడీ చేసుకుంటారు. డిమాండ్ ఎంత ఉంటుందో తెలుసు కాబట్టి ఆన్ అండ్ యావరేజ్‌లో డిమాండ్‌కి సరిపడా సప్లై రెడీ చేసి పెట్టుకుంటారు. ఈసారి అది ఎందుకు జరగలేదు? దాని వెనుక ఏమన్నా వేరే రీజన్స్ ఉన్నాయా? రాజకీయ కారణాలు ఏమన్నా ఉన్నాయా? దీనికి అంటే మనం రాజకీయ కారణాలు దీంట్లో తీసుకురాలేము. ఓకే. ఏంటంటే వాళ్ళకు ఒకటి ఆర్థికంగా సపోర్ట్ దొరకలేదు. అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోవడం. అంటే ఎవరికి? డిస్టిలరీస్‌కి. బ్రేవరీస్‌కి రైట్. డిస్టిలరీ ఏంటంటే లిక్కర్. రైట్. బ్రేవరీస్ రైట్. వాళ్ళకు దొరకలేదు. ఇంకోటి ఏంటంటే 3 షిఫ్ట్స్ అనేది బియర్ బ్రేవరీలలో నడపడానికి చాలా కష్టం. ఓకే. వీళ్ళు ఏం చేస్తారంటే 8 అవర్స్‌కు బ్రూస్ చేస్తారన్నమాట. నేను అంటే వాళ్ళకు సెకండ్ షిఫ్ట్ చేయాలంటే మీరు ఆ లైసెన్స్ మళ్ళీ డబుల్ కట్టాలి. అచ్చా. ఓకే. ఇప్పుడు 8 గంటలకు ఒక బ్రేవరీకి 3 లక్షల రూపాయలు అనుకుందాం. ఓకే. అదే మీరు మళ్ళీ సెకండ్ షిఫ్ట్ తీసుకుంటే నేను మళ్ళీ 3 లక్షలు కట్టాలి. ఉట్టిగా ఫ్రీగా ఇవ్వరు. ఓకే. అది రూల్. ఒకటి ఎంత దానమాట అట్లా ఉంటుందన్నమాట. వీళ్ళు బ్రేవరీస్ వాళ్ళు ఎప్పటి నుంచో సెకండ్ షిఫ్ట్ కంటిన్యూగా నడుపుతున్నారు. ఆ 16 గంటలకు ఏదైతే ఉంటుందో అంత దానికి వీళ్ళు బ్రూస్ వేస్తారు. ఆ బ్రూస్ని సర్టెన్ టైం అయిన తర్వాత దాన్ని తీసి దాన్ని బయట తీసి బాటిలింగ్ చేస్తారు. ఓకే. మీరు 3వ షిఫ్ట్ ఇస్తే కూడా చేయలేరు. దట్ ఈస్ నా అంటే ఆ మెషినరీ చాలా ఇదవుతుంది. ఓకే. అంత ఇది ఇవ్వలేము, అంత లోడ్ వేయలేము మిషనరీ మీద. కాబట్టి టైం పడుతుంది. ఈ 2 దాంట్లో వేయచ్చు. వేసినట్లు వాళ్ళు ఈవెన్ ఏప్రిల్లో కూడా మీరు 50 లక్షల కేసులు అందించగలిగారు. 50 లక్షలు సేల్ అయింది. మళ్ళీ మీరు ఎప్పుడైతే మే మంత్లో పోయినసారి 64.5 లక్షల సేల్ అయింది, ఈసారి మేము 70 లక్షలకు అనుకున్నాం. ఏప్రిల్ మొదటి వారం వచ్చేసరికి వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంటే ఫైనాన్షియల్ స్టేటస్ టోటల్ గా కొలాప్స్ అయిపోయింది. కంప్లీట్ గా ఇది అయిపోయింది. వాళ్ళు అయ్యా మరి నేను ఇందాక చెప్పే కదా ఎక్సైజ్ డ్యూటీ అనేది పూర్తిగా పేపర్ అంతే వాళ్ళకు. ఓకే మీరు ఎక్సైజ్ డ్యూటీ తర్వాత కట్టండి, మొదటైతే ఇది ప్రొడక్షన్. కనీసం అది తప్పించుకునే వాళ్ళు. అది లేదు. ఆ ఇన్వెస్ట్మెంట్ అంతా తీసుకొచ్చి ప్రొడక్షన్ లో పెట్టేవాళ్ళు కదా. అంటే మళ్ళీ బార్లీ మాల్ట్ అన్ని కొనాల్సిందే కదా. అవన్నీ కొని వాటర్ అని తీసుకొచ్చారు కానీ ఏం లేదు. పొద్దున కూడా ఎన్టీవీ వాళ్ళు అడిగితే వాటర్ కొరత ఏం లేదు. వాటర్ కొరత అక్కడ సంగారెడ్డి మంజీరా ఏమి ఎండుకుపోలేదు, అందరికి తెలుసు. రెండోది ఏంటంటే ఇప్పుడు వాటర్ యొక్క ఎట్లా ఉంటుందంటే గవర్నమెంట్ ప్లానింగ్ అక్కడ ఉన్న మన గృహ వసతికి ఇంత వాటర్ కావాలి, ఇది కమర్షియల్ దానికి కావాలి, ఫ్యాక్టరీలకు కావాలి అంటే బ్రేవరీలకు. మీకు బియర్లో 95%, 93% అనుకుందాం, 7% మిక్చర్ ఉంటుంది, 93% వాటర్ కావాల్సిందే. మేము ఒకప్పుడు వాటర్ ట్యాంకులలో కూడా తెప్పించాం. ఒకప్పుడు ఎండిపోతే అదే సంగారెడ్డిలో మా 2 బ్రేవరీలు ఉంటే మేము తెప్పించాం. ఈసారి అటువంటిది వాళ్ళు ఏం చేస్తారంటే మొదటనే అలొకేట్ చేస్తారు. ఈ వాటర్ ఇంత ఉన్నది, ఈ వాటర్ ఇంత గృహ వసతికి ఇది అని చెప్పి. ఎక్కడ కూడా ప్రజలకు లేకుండా వాటర్ని కేవలం కమర్షియల్. ఇక్కడ ఏమవుతుందంటే గృహ వసతికి రూపాయి అయితే వీడు కమర్షియల్గా 4 రూపాయలు కడతాడు. ఆ దాని వలన వాటర్ డిపార్ట్మెంట్ నడుస్తుంది, జీతాలు వస్తాయి. ఇది క్లియర్. మన పెద్ద రెవెన్యూ అనేది ఇప్పుడు మన దగ్గర సిటీలో కూడా 20 లీటర్ల ఏదో ఉంది మనకు లెక్క. అంతకంటే ఎక్కువ వాడితేనే మనకు బిల్ వస్తుంది. నా సొంత ఇంటికి నేను చెప్తున్నాను, ఇంతవరకు కనీసం ఒక 2 సంవత్సరాల నుంచి అయితే నేను వాటర్ బిల్ లేదు. ఎందుకంటే మాకు అంతకంటే ఎక్కువ అవసరం లేదని చెప్పాను. అట్లాగే ప్రతి చోట ఉంటుంది. ఈ వాటర్ ఇది కూడా ఒక తప్పే. కేవలం ప్లానింగ్, కేవలం అధికార యంత్రాంగం సరి అయిన టైంలో సరి అయిన నిర్ణయాలు తీసుకోనందువలన ఇదంతా ఇదైంది. ఈ అధికార వీళ్ళు సరిగ్గా ప్లానింగ్ సరిగ్గా చేయలేకపోవడం వలన ప్రభుత్వం కూడా అప్రదిష్ట పాలవుతుంది. రైట్ సార్, నేను అదే అడుగుతున్నా. ఇప్పుడు ఇదే విషయం మాట్లాడుకుందాం. ఇలాంటి చర్యలు తీసుకోకుండా సడన్ గా సోమ్ బ్రూవరీస్ దగ్గర నుంచి ఒక 5-6 బ్రూవరీస్ కి మళ్ళీ అవకాశం ఇచ్చి ఒక 20-25 బ్రాండ్స్ కొత్తగా తేవాల్సిన అవసరం ఏమొచ్చింది? సరే, ఇప్పటి వరకు మీరు సోమ్ బ్రూవరీస్ అన్నారు కదా, ఈ రోజు వరకు వాళ్ళ రేపు ఫస్ట్ తర్వాత కానీ వాళ్ళకు పర్చేజ్ ఆర్డర్ అంటారు అన్నమాట. పర్చేజ్ ఆర్డర్ ఇవ్వలేరు. ఫస్ట్ వాళ్ళు ఒక డిస్ప్లే బోర్డ్ లో పెడతారు, ఎవరన్నా లేబుల్
అది 15 రోజులు ఉండాలి. ఆ 15వ రోజు ఫస్ట్ నాడు అయిపోతుంది. సెకండ్ నాడు వచ్చేసేసి సండే. మండే నాడు పర్చేజ్ ఆర్డర్ తీసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా ఒక 4-5 రోజులు పడుతుంది. ఓకే. వాడు అది తీసుకొని అతను మధ్యప్రదేశ్కి పంపించి అంత వాళ్ళ ట్రక్కులు వచ్చేసరికి ఇక్కడ మంచిగా విస్తారంగా వర్షాలు పడుతుంటాయి. ఒక్కసారి వర్షం వస్తే మన దగ్గర బీర్ సేల్ ఉంటుంది, మామూలు సేల్ ఉంటుంది. ఆ మామూలు సేల్ ఎట్లా ఉంటుందంటే వాడికి కింగ్ ఫిషర్ అనే వాడికి ఎవడైతే ఉన్నాడో వాడికి కింగ్ ఫిషర్ సమృద్ధిగా దొరుకుతుంది. నేను ఎందుకంటే వేరే బ్రాండ్ మాట్లాడతాను, అడుగుతారు కాబట్టి 5,000 అవన్నీ ఏదో అవన్నీ నేను మాట్లాడాను. కింగ్ ఫిషర్ మీద రాస్తున్నా కాబట్టి కింగ్ ఫిషర్ సమృద్ధిగా దొరుకుతుంది. దొరికిన తర్వాత అక్కడి నుంచి ఇంపోర్ట్ ఫీ 78 రూపాయలు ఎక్స్ట్రా పెట్టి, అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ ఫీ ఇంకో 15 రూపాయలు 60 పైసలు పెట్టి వాడు తెచ్చేసరికి ఇక్కడ నీరు కారిపోతాడు. అది అమ్ముకునేసరికి 6 నెలల్లో ఆ బీరు అమ్ముకోకపోతే వీళ్ళు డ్రైన్ చేస్తారు. ఓకే. 6 నెలల కంటే 6 నెలలు దాటిందండి. ఇప్పుడు దాని మీద మ్యానుఫ్యాక్చరింగ్ డేటు ఫర్ ఎగ్జాంపుల్ June 1 అని ఉంది అనుకోండి. June 1 అంటే December 1 కల్లా డమాల్ పారిపోస్తారు. ఇక్కడ దాన్ని అమ్మరు అనమాట, సేల్ పెట్టారు అనమాట. అదొక రూల్ ఉంది. ఇప్పుడు ఇంకోటి అంటే అమ్మకాలు అనేది గవర్నమెంట్ డిపో చేయదు. వీడే అందరు రీటైలర్ దగ్గర పోయి బతులాడుకోవాలి, సార్ నా 2 పేజీలు ఏంటి సార్, లేకపోతే నేను ఇదైతుందా అదైతుందా అని వాడు కష్టపడి నానా తంటాలు పడి అమ్ముకోవాలి వాడు. అది వాళ్ళకి తెలియట. ఇది చాలా కష్టం. ఒక బ్రాండ్ నమ్మాలంటే అంత ఈజీగా కాదు మార్కెట్ ఇక్కడ. అంటే డైరెక్ట్ గవర్నమెంట్ తీసుకొని బలవంతంగా రుద్దగా ఉండదా? ఇంపాసిబుల్. షాపుల మీద షాపుల వాడే ఇంటింటి పెట్టాలా మళ్ళీ నాకు ఈ బీరే కావాలి? అవును, మరి వాడు షాపులు వాడు కొత్త బీర్ ఎందుకు పెడతాడు? అడగంగానే ఇచ్చే బీర్ వద్దన్నా వాడు ఒక్కొక్క రోజు రిటైల్ షాపుల దగ్గర ఈ కింగ్ ఫిషర్ బీర్ అన్న ఏదైతే డిమాండ్ అనేది 6 గంటలకు అయిపోతుంది పొద్దున్న నుంచి. మళ్ళా లోడ్ చేస్తాడు. లోడ్ చేసిన గంట లోపల మళ్ళీ రిప్రజెంటేటివ్ ఇది కావాలి వచ్చి వాడు కన్సూమర్ ఏంటి సార్ ఇంకా చల్లగా ఉండాలి కదా అంటే ఒక గంట తాగుతా రావా అని చెప్తాడు. అట్లాంటి రోజులు కూడా చూసాము. వేడి వేడి బిల్లు కూడా తాగేస్తారు. ఏం చేస్తారు? వాడికి కొద్దిగా చల్లగా ఉంటే చాలుగా ఏదో ఇంటికి పోవద్దు మరి ఇక్కడ ఉండాలి కదా, ఆ విధంగా జరుగుతుంది. కాబట్టి ఏదైతే ఈ ప్రెస్ లో ఇది జరిగిందో, నేను ప్రెస్ వాళ్ళని తప్పు పెట్టాను, ఎవరిని తప్పు పెట్టాను. ఏంటంటే సరి అయిన సమాచారం కనుక్కోకుండా ప్రింట్ మీడియా ప్రింట్ లోకి తీసుకొచ్చింది.